2024 నవంబర్ 3 నుండి నవంబర్ 9 వరకు వార ఫలాలు. మేష రాశి. రాశాధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు షేర్ల మీద భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృషభ రాశి. ఉద్యోగ స్థానంలో శని, లాభస్థానంలో రాహువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు పెరగడంతో పాటు తప్పకుండా పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ధనకారకుడు ధనాధిపతి అయిన గురువు ఇదే రాశిలో ఉన్నందువల్ల ధన గౌరవ మర్యాదలకు, మంచి పరిచయాలకు లోటుండదు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. విద్యార్థులకు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. మిథున రాశి. దశమ, భాగ్య స్థానాల్లో అనుకూలతల వల్ల వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీ నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత జీవితం తీరుతెన్నులు మారిపోయే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కర్కాటక రాశి. లాభస్థానం, భాగ్యస్థానం పటిష్టంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుని ఆరోగ్య సమస్యలను చాలా వరకు పరిష్కరించుకుంటారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. సింహరాశి. గ్రహ సంచార అనుకూలత తక్కువగా ఉన్నందువల్ల ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. కొన్ని ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరాభిమానాలు లభిస్తాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం నిలకడగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కన్య రాశి. ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్రుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లోనే కాక వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఆశించిన స్థాయిలో సఫలం అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
లభిస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. తులరాశి ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. రాశ్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో భాగ్యాధిపతి బుధుడితో కలిసినందువల్ల ఈ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. వృశ్చిక రాశి 3 శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ప్రయత్నము కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా అపార్థాలను తొలగించుకుంటారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ధనుస్సు రాశి తృతీయ స్థానంలో శని, లాభస్థానంలో రవి ఉన్నందువల్ల ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులు వ్యవహారాలన్నీ కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో మెప్పించడం జరుగుతుంది. వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువులు పరీక్షల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మకర రాశి లాభస్థానంలో శుక్ర బుధుల యతి వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన సొమ్ము తప్పకుండా చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ జీవితం కూడా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిదే. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. కుంభరాశి చతురస్థానంలో గురువు, దశమ స్థానంలో బుధ, శుక్రులున్న కారణంగా అనేక ఆర్థిక ఆస్తి వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. బంధుమిత్రులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమ పడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మీనరాశి రాష్ట్రాధిపతి గురువు తృతీయ స్థానంలోను, భాగ్యస్థానంలో శుక్ర బుధులు ఉన్నందువల్ల ఉద్యోగ వ్యాపారాల పరంగా కొన్ని శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా బాగా పురోగతి ఉంటుంది.
రాతనుకుని వదిలేసుకున్న డబ్బు చాలా వరకు చేతికి అందుతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే సాధారణ ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.